మరి అన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్లు కూడా మనం లాస్ట్ మాట్లాడుతున్నాం అనుకోరు సార్. మీకు సమయం లేనప్పుడు మంచి భక్తులు పదవల్ల కానీ, కుమార్ కానీ, బాలేకర్ కానీ, నాగేశ్వరరావు కానీ ఇదంతా మంచి స్పీకర్స్ సార్. వాళ్ళు మనం మాట్లాడించలేకపోతున్నాం కాబట్టి వారిని మనస్ఫూర్తిగా మరింత మనసుగా మరొక అవకాశం ఎక్కి ఉంటాయి. కాబట్టి మరి ఇంతకుముందు చెప్పినట్టు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్షపనంతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందో. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి రాష్ట్రం తెచ్చిన నాయకులు ముఖ్యమంత్రి చేసిన మనం అంతా చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ 6 గ్యారెంటీల్లో ప్రతి గ్యారెంటీలో 1-2 మంది ఇచ్చి ప్రతిదానికి పొడి పెట్టి మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కానీ ఇచ్చి ఐటీ కట్టిన వాళ్ళకి కానీ చెప్పి మరి మోసపూరిత వాగ్దానాలతోటి ఈ రోజు రాష్ట్రాన్ని అతలకుతలం చేసినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. 30 సంవత్సరాల నేను రాజకీయాలు చూస్తున్నా, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినా, ఎన్నో ప్రభుత్వాలు నేను చూసినా, కానీ 90 రోజుల లోపే 2-3 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ వ్యతిరేకత ఇంకా రోజు రోజుకి ఎక్కువైతా ఉంది. మరి గ్రామీణ ప్రాంతం ఇంతకుముందు మేయర్ గారు మనోళ్ళు చెప్పినట్టు మరి రైతులు మరి వాళ్ళ దుఃఖానికి అతులు లేవు. గతంలో 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తూ ఉండే. ఈ రోజు 2.5-2 ఎకరాల మందికి అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది రైతు బంధు ఇచ్చిండు. అదేవిధంగా నీళ్ళు లేవు, కరెంట్ లేవు, నానా ఇబ్బంది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం అంతా దాన్ని మరి ఎన్నికల్లో ప్రజలకు చెప్పి ప్రజల చేతకి వెళ్ళి ప్రజలకు ఈ ప్రభుత్వం చేసిన మోసాలని చెప్పి మనం ఓట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తోడు మనం అధికారం లేము, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మనం కేసీఆర్ చెప్పినటువంటి ఇచ్చినటువంటి హామీ సంక్షేమ పథకాలను మనం కాలు ఎగరేసుకొని ప్రతి ఇంటింటికి చెప్పి మనం ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఇంకా ఈ 2 నెలలు 3 నెలలు జరిగిందనుకో అస్సలు మరింక అతాల పతాలకి కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. కాబట్టి మళ్ళొకసారి మరి ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో మనం చెప్పలేం. ఏదో ఒకటి జరగవచ్చు. మనకు మంచి వచ్చే కార్యక్రమం ఉంది. మనం కష్టపడి మనం ఇచ్చిన అభ్యర్థిని పెద్ద ఎత్తున గెలిపించుకోవాలి. గారు మన పక్క నియోజకవర్గం ఉప్పల్నే ఉంటారు, ఎల్ల వేళ మనకు అందుబాటులో ఉంటారు. కాబట్టి వారిని పెద్ద మేజర్తో గెలిపించుకోవడానికి మన కంకణబద్దులు కావాలి. అదేవిధంగా మన సార్ మరి మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్యే గారు మరి ఎన్నట్టు మన ఇంటెండో వారి కోసం మనం ఏదైతే కష్టపడి పనిచేసామో వారి నాయకత్వంలో మేడ్చల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీ మనం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి రాగి లక్ష్మణ్ గారికి ఇష్టమన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ మన బోడుపల్లి మున్సిపాలిటీలో ఎంపీ అభ్యర్థి లక్ష్మణ్ గారికి తెలియజేస్తా ఉన్నాను. 92,000 ఓట్లు మా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి. సుమారు 80 పోలింగ్ బూత్లు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జంగయ్య యాదవ్ ఉన్నా కూడా మరి టోటల్ 55,000 ఓట్లు పోలైతే అందులో 21,000 ఓట్లు మల్లారెడ్డి గారి కారు గుర్తుకు బీఆర్ఎస్ పార్టీపై పడ్డాయి. అదేవిధంగా 22,000 ఓట్లు చిల్లర అంటే 900 ఓట్లు ఇద్దరికి వ్యత్యాసం ఉండే. మరి బీజేపీకి బోడుపల్లి నుంచి ఆ రోజు 8,000 ఓట్లు పడ్డాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ మరి కాంగ్రెస్ బీజేపీ కన్నా కూడా భారీ మెజార్టీ మేము మల్లారెడ్డి గారి నాయకత్వంలో భారీ మెజార్టీ మీకు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పిలిచిన వెంటనే మరి కార్యక్రమంలో పాల్గొని మరి విజయవంతం చేసినటువంటి మరి మల్లారెడ్డి గారికి రాగి లక్ష్మణ్ గారికి తెలియజేస్తూ ఇప్పుడు ఎంపీ అభ్యర్థి రాగి లక్ష్మణ్ గారిని మన ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి సార్ మాట్లాడాల్సిన కోరుతాను. 26 నుంచి మహేష్, 25 నుంచి కార్పొరేటర్ శ్రీధర్ గౌడ్, 20 నుంచి చీరాల కార్పొరేటర్, 6 నుంచి వెంకరెడ్డి గారు ఇన్ఛార్జ్, అదేవిధంగా సీనియర్ నాయకులు ధర్మరాయ్ గారు, సత్యరామ గారు. అన్న
వాళ్ళ విషయానికి ఉన్న పనులు ఇంతమంది అభివృద్ధి ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచే ఉంటుంది కాబట్టి మనందరం అన్నారు భారీ ఎత్తున మెజార్టీ మనం ఖచ్చితంగా ఫిర్యాదుల మీద అభివృద్ధి కార్యక్రమాలు మనం ఏ చూపించున్నారు కానీ మన ఓట్లు చూపించి ఇప్పుడు ఎంపీ సార్ అందరూ మీ అందరూ అంగంగా ఉండాలని చెప్పి ఆ ఎంపీ సార్ మన దగ్గర ఎంపీ ఫస్ట్ మీటింగ్ ప్రజల మీటింగ్ మన దగ్గర ఏంటంటే ఫిర్యాదుగా సంప్రదాయమైన కుటుంబం ఒక అనుభవం ఉన్న కుటుంబం అని చెప్పి ఇలా విషయం అంతా మీరే ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకరు 200 నుంచి 300 ఓట్లకి ఎక్కువ ఎక్కించుకునే పరిస్థితి చేయించుకున్నారు ఖచ్చితంగా ఈ లక్ష్యాన్ని ప్రజలు నేర్పిస్తే మా నగరం సాగిపోతుందంటే ఇంకా 10 నేర్పిస్తాను కదా సంతకం సారిగా అన్ని అందరూ ఇవ్వగలుగుతారు సార్ ఎంపీ సార్ వెళ్తే ఎంపీ సార్ ఎవరో పెట్టుకుని ప్రతి మీటింగ్ మనం ఇవ్వచ్చు ఎవరికో ఓటేసారి వృధా అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది మనం భయపడించు ఆ భయానికి ఎవరు భయపడలేరు ఎందుకంటే ఇంత ఇంట్లో భయాలు వాళ్ళు ఎన్నో చూసుకుంటారు ఎవరికి భయపడదని చెప్పి మరొకసారి చెప్పుకుంటారు నాకు ఈ అవకాశించిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. మన విద్యార్థుల మున్సిపల్ కార్పొరేషన్ ని మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి సార్ ఆశీస్సులతోటి దేశంలోనే అవార్డుల పండుగ పండించి ఎన్నో జాతీయ అవార్డులను ఇక్కడ సొంతం చేసుకుని అసలు ఈ కార్పొరేషన్